ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. దావీదు పాపమును దేవుడు క్షమించారు, అయితే చేసిన పాపముకు తగిన శిక్షను అందించారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలామంది వ్యక్తులు దావీదు గారిని ఆదర్శంగా తీసుకొని దావీదు గారు చేసిన పాపమును వారు చేస్తూ ఉంటారు. వారు అనుకుంటున్నారు దావీదును దేవుడు క్షమించారు కదా, నన్ను కూడా క్షమిస్తారని. గమనించాలి, దావీదును దేవుడు క్షమించారండి, అయితే దావీదు చేసిన పాపముకు తగిన శిక్షను దేవుడు విధించారు. ఆ శిక్షను జీవితాంతం దావీదు పొందుకున్నాడు. దావీదు గారిని ఆదర్శంగా తీసుకొని ఎవరైతే పాపం చేస్తారో వారు క్షమించబడతారు, అయితే ఆ తప్పుకు ఆ పాపముకు తగిన శిక్షను వారు జీవితాంతం పొందాల్సి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. దావీదు చేసిన తప్పును మన జీవితంలో చేయకుండా జాగ్రత్త పడదామండి. దావీదు చేసిన పాపం గురించి దేవుడు ఎందుకు రాసి ఉంచారంటే పరిశుద్ధ గ్రంథంలో, దావీదు వలె ఎవరైనా చేస్తే వారి జీవితాంతం శిక్షను పొందే అవకాశం ఉందని దేవుడు రాయించారు. మన జీవితం ఎలా ఉన్నది ఒకసారి ఆలోచన చేద్దాం. భయంతో భక్తితో జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం, పాపముకు దూరంగా జీవిద్దాం. రేపటిదిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.